नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व एमएलए नन्ना पुनैनी नरेंद्र ने कहा कि केंद्र सरकार ने मजदूरों के अधिकार छीनने के लिए 40 कानूनों को 4 लेबर कोड में बदल दिया और कहा कि वे देश में मजदूरों के अधिकारों की रक्षा के लिए सबके साथ मिलकर आंदोलन करेंगे। केंद्र की बीजेपी सरकार की मजदूर और किसान विरोधी नीतियों के विरोध में देशव्यापी हड़ताल के तहत ऑल ट्रेड यूनियन के नेतृत्व में वरंगल रेलवे स्टेशन से चौरस्ता तक एक बड़ी विरोध रैली निकाली गई। कार्यक्रम में पूर्व एमएलए नन्ना पुनैनी नरेंद्र, आईएसटीयू नेता गंगुला दयाकर, एआईटीयूसी नेता गणरापू रमेश, सीआईटीयू नेता रामा मुक्केरा रामास्वामी और अन्य लोग शामिल हुए। इस मौके पर बोलते हुए माना पुनैनी नरेंद्र गंगुला दयाकर ने कहा कि केंद्र सरकार ने मजदूरों के अधिकार छीनने के लिए 40 कानूनों को 4 लेबर कोड में बदल दिया। अगर केंद्र सरकार द्वारा लगाए गए लेबर कोड को खत्म नहीं करना है तो वह देश में मजदूरों के अधिकारों की रक्षा के लिए सबके साथ मिलकर आंदोलन करेंगे। దేశవ్యాప్తంగా 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మికులందరి మీద ఉక్కుపాదం మోపాడు. ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి కూడా భారతదేశంలో కార్మికుల పట్ల ఈరోజు మోడీకి లేదన్నది ఇవాళ స్పష్టంగా ఇవాళ కనబడుతున్నది. కారణం 29 చట్టాలను రాసి 4 కార్మిక కోడ్లను తీసుకురావడం జరిగింది. దాని యొక్క నష్ట సారాంశం ఏంటంటే కార్మికులకు 8 గంటల నుంచి 10 గంటలు కేటాయించడం, అదేవిధంగా కార్మిక సంఘాలు లేకుండా రద్దు చేయడం, అదేవిధంగా వాళ్ళ హక్కులను అడగడందుకు కార్మిక సంఘాలు ఉండే కార్మికుని గొంతును కూడా నొక్కి పెట్టడం జరిగింది. ఇదే కాకుండా అదానీ అంబానీ వాళ్ళ కోసం ఈ కార్మిక చట్టాలను తీసుకొచ్చి దేశవ్యాప్త కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచిని వేసినటువంటి మోడీ దీనికి తగిన బుద్ధి చెప్తాం. మేము ఒకటే చెప్తున్నాం, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా ఈ యజమానులందరూ కూడా కార్మికుల పట్ల ప్రేమ ఉంటే మోడీని గద్దె దింపే వరకు ఈ పోరాటం కొనసాగించాలి. మీ వ్యాపారాలు నడుస్తున్నాయంటే ఈ కార్మికులతోటే. కాబట్టి వారికి సానుభూతిగా కార్మిక వర్గాలు కూడా మద్దతు ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మేము ఈ యొక్క చట్టాలను రద్దు చేసే వరకు, ఈ యొక్క కోడ్లను రద్దు చేసే వరకు మా పోరాటం టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి కార్మికులు శారీరక సమ్మెను ఏర్పాటు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా ఇలా కార్మిక వర్గం సమ్మెలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ దేశంలో కోట్లాది మంది కార్మికుల క్షేమాన్ని తీసుకుపోయి పెట్టుబడిదారుల దగ్గర భారీ చట్టంలో పెట్టడానికి కోసం సిద్ధమైంది. అందులో భాగంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఆ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా, మరి చట్టం లేకుండా, మరి వేతనం లేకుండా, మరి గ్యారెంటీ లేకుండా, అభద్రత భావంతో మరి ఏమి లేకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. పార్లమెంట్ లో బలాన్ని ఉపయోగించుకొని ఆ బలాన్ని మరి రుజువేడి ద్వారా ఆమోదించడం కోసం ప్రయత్నం చేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ దేశంలో కార్మిక వర్గాన్ని మరి కట్టు బానిసలుగా చేసడం కోసం, హక్కులను నిర్వీర్యం చేసడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అట్లాగే రైతాంగానికి జీరాంజీ పథకాలు తీసుకొచ్చి ఉన్న పథకాలన్నింటినీ కూడా నాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకు నిరసనగా దేశంలో కార్మిక వర్గం ఇలా సంఘటితంగా మరి మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు మన వరంగల్ చౌరస్తా నుంచి కూడా అన్ని కార్మిక సంఘాలతో పాటు మన రైతు సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఇలా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా పోరాడి 4 లేబర్ కోడ్లను సాధించుకునేందుకు ప్రయత్నం చేస్తామని, అందులో భాగంగా అన్ని రకాల కార్మికులు ప్రజలు ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను నా పేరు గంగుల దయాకర్, ఐఎఫ్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు.